క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు స్వీకరించుటకు మనం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైన ఒక దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 18వ వాక్యం. పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 1వ అధ్యాయం 18వ వాక్యం, అది ఒక ప్రార్థన. ఆ ప్రార్థన ఏమనగా, ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక. ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యమును ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనకు హెచ్చరించబోతున్నారు. మనం చేయవలసిన ఒక ప్రార్థన, దేవా నీ వెలుగును చూచినట్లుగా నా మనసును వికాసము చేయము దేవా. ఇంకొక మాటలో ఈ యొక్క వాక్యము మనం అర్థం చేసుకోవాలంటే ఈ విధముగా ప్రార్థన చేయవచ్చు, దేవా నా హృదయ నేత్రములు తెరవుము దేవా, నా మనోనేత్రములను తెరచి నీ వెలుగును చూసే భాగ్యమును నాకు దయచేయము దేవా అని మనం ప్రార్థించాలని ఈరోజు వాక్య పరిచర్య ద్వారా పవిత్రాత్మ దేవుడు మనకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని పవిత్రాత్మచే నీ యొక్క మనోనేత్రము తెరవబడిన తర్వాత దేవుని యొక్క కృప వలన ఆయన వెలుగు చూసే ఆ భాగ్యము మీరు పొందినప్పుడు మీరు మనమందరం పొందపోయే కొన్ని ఆధ్యాత్మికమైన మేలుల గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. అందులో బైబిల్లో ఈ విధముగా ఎవరెవరి మనోనేత్రములు పవిత్రాత్మ దేవుడు తెరచి ఉన్నారో, ఎవరెవరు దేవుని యొక్క ఆ వెలుగును చూసే భాగ్యమును పొంది ఉన్నారో, వాళ్ళు ఆ బైబిల్లో రాయబడిన కొంతమంది దేవుని భక్తుల నుండి కొందరిని వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిగిన అనుభవాల నుండి కొన్ని పాఠములు మనం మొట్టమొదటిగా నేర్చుకొని వాక్య పరిచర్యలోనికి మనం లోతుగా మనం ప్రవేశించుకుందాం. అందులో ప్రప్రథమముగా మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తి యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి మనం ధ్యానించుకుందాం. ఆ వాక్యం ఈ విధముగా ఉన్నది. యోబు ఈ విధముగా చెప్తున్నాడు, ప్రభు జ్యోతి నా ముందట ప్రకాశించి చీకట్లో నాకు త్రోవ చూపినది. ప్రభు జ్యోతి నా ముందట ప్రకాశించి చీకట్లో నాకు త్రోవ చూపినది. ఈ యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఈ విధముగా అర్థం చేస్తూ ఉండాలి. ఈ యొక్క వాక్యము చెప్పుకునే సమయంలో యోబు చీకట్లో ఉన్నాడు. ఈ యొక్క వాక్యం చెప్పుకునేటప్పుడు యోబు ఒకవేళ కుష్ఠరోగం పడి చాలా అనారోగ్య సమస్యలు ఉండి అతడు ఆ బూడిదలో కూర్చొని అంతా కూడా నష్టపోయినటువంటి ఒక జీవిత పరిస్థితిలో అక్కడ ఆ బూడిదలో కూర్చొనేటువంటి సమయంలో యోబు చెప్తున్నాడు, ఇదిగో ప్రభు జ్యోతి నా ముందట ప్రకాశించి చీకట్లో నాకు త్రోవ చూపిస్తున్నది. యోబు దేవుడు ఆ క్లిష్ట పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు అతని యొక్క మనోనేత్రములు దేవుడు తెరిచారు. యోబుని చూసే వాళ్ళందరూ కూడా చూసేదే చీకటి మాత్రమే. యోబుని చూసే వాళ్ళందరూ చూసేదే నష్టం మాత్రమే. వాళ్ళందరూ దగ్గరికి వచ్చి, స్నేహితులు యోబు దగ్గరికి వచ్చారు, అతని యొక్క భార్య కూడా ఆయన దగ్గరికి వచ్చి అందరూ అతని దగ్గర వచ్చి మాట్లాడిన విషయం ఏమిటంటే, యోబు నీకున్నది అంతా కోల్పోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావు కదా, నీ ఆరోగ్యం నీకు కోల్పోయింది, నీ యొక్క పిల్లలు చనిపోయారు, నీ ఇల్లు కూలిపోయినది, నీ సేవకులు మరణించారు, నీకున్నటువంటి అన్ని ఆశీర్వాదాలు అన్ని మేలులు నీకు కోల్పోయినది కదా అని అందరూ చెప్తున్నారు. అయితే బయట ఉన్న వాళ్ళు చూసేటప్పుడు, వాళ్ళ నేత్రములతో వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు చూసేదే నష్టమే, వాళ్ళు చూసేదే మరణమే, వాళ్ళు చూసేదే కష్టమే, వాళ్ళు చూసేదే చీకటి, వాళ్ళు చూసేదే శూన్యత, కుష్ఠరోగం మాత్రమే. కానీ యోబు తన జీవితాన్ని చూస్తున్నప్పుడు అతడు చూసేదే దేవుని యొక్క జ్యోతి. దేవుని యొక్క జ్యోతిని చూశాడు, దేవుని యొక్క వెలుగును చూస్తున్నాడు. ఆ చీకటిని చూడలేకపోతున్నాడు, అతడు అనుభవించినటువంటి ఆ కష్టాలను చూడలేకపోతున్నాడు. వీటినన్నిటిని మీద ఏదో ఒక ఆధ్యాత్మికమైన అద్భుతకరమైన ఒక ప్రకాశం అతని యొక్క మనసులో, ఆత్మలో పవిత్రాత్మ దేవుడు వ్యాపింపచేశాడు.
మనోనేత్రములు తెరవబడిన స్థితిలో యోబు ఈ యొక్క అన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు కూడా అతడు దేవుని స్తుతిస్తూ ఎన్నడూ కూడా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అనేటువంటి ఆ పట్టుదలతో కూడినటువంటి ఆ విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ దేవునిలోకి ఆకర్షించుకొని చెప్తున్నారు, ఒకవేళ మీరు నా వైపు చూసి నేను కలిగి ఉన్న కష్టాలను గురించి మాట్లాడతారేమో, నేను కలిగి ఉన్న రోగం గురించి మాట్లాడతారేమో, నా పిల్లల యొక్క మరణం గురించి మాట్లాడతారేమో, కానీ యోబు వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను చూసేదే దేవుని వెలుగు. నేను దేవుని యొక్క వెలుగును చూడగలిగే ఆ స్థాయిలో దేవుడు నన్ను ఉంచుతున్నాను. అందుకే నిరాశలో పడిపోకుండా, నిరాశపడకుండా, నిరుత్సాహపడకుండా ఈ ప్రతి క్షణం కూడా ఈ బూడిదలో కూర్చునేటప్పటికీ కూడా ఆ దేవుని వైపు చూస్తూ ఉత్సాహముతో ప్రతి గడియ ప్రతిరోజు జీవించే ఒక శక్తి నేను అనుభవిస్తున్నానని ఆ మనోనేత్రములు తెరవబడిన యోబు వాళ్ళందరికీ కూడా చెప్పటం జరిగింది. ఈ వాక్యము ద్వారా మనకు తెలియచేయటం కూడా జరుగుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనోనేత్రములు తెరవబడిన ఒక విశ్వాస జీవితం అది వేరుగా ఉండదు. పరిశుద్ధ మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. మేరీ ట్రషర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హెర్ హార్ట్. అంటే బయట ఉన్న వాళ్ళు, బంధువులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళకు చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా మరియమ్మని చూసేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క విధముగా ఒకవేళ మాట్లాడి ఉంటారేమో, వాళ్ళకు ఆ బంధువులు ఏదో ఒక రకంగా మరియ తల్లిని గురించి మాట్లాడి ఉన్నారేమో, కానీ పరిశుద్ధ మరియ తల్లి మనోనేత్రములు తెరవబడిన ఆ పరలోక ఆ ధన్యత పొందుకునేటువంటి తల్లి, ఆమె చూసేదే మనోనేత్రములతో దేవుని యొక్క వెలుగును చూసినటువంటి తల్లి మరియ తల్లి. ఆ దేవుని యొక్క వెలుగును చూడగలిగే ఆ పరలోక ధన్యతను పొందుకునేటువంటి మరియ తల్లి ఈ యొక్క మనోనేత్రములు తెరవబడి దేవుని వైపు చూస్తూ దేవుడు ఏ విధముగా ఆమె జీవితంలో దేవుడు ఏ విధముగా తన కార్యములు చేస్తూ ఉన్నాడో అన్నిటినీ కూడా గ్రహించుకొని అదంతా దేవునికి తెలియకుండా ఏమీ కూడా నా జీవితంలో జరగట్లేదనేటువంటి ఒక గొప్ప నమ్మకముతో ఆమె యొక్క జీవితాన్ని ఆమె జీవించడం జరిగింది. పరిశుద్ధ మరియ తల్లి జీవితంలో మనం చూసినట్లయితే ఒక 5 విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. మనోనేత్రములు తెరవబడిన తర్వాత పరిశుద్ధ మరియ తల్లి పొందినటువంటి పరిశుద్ధ మరియ తల్లి కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక 5 విషయాలు మనం త్వరగా నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిగా ఆమె కలిగిన మొదటి ఆధ్యాత్మిక మేలు ఏంటంటే ఆమె దేవుని యొక్క ప్రణాళికలను ఆమె అర్థం చేసుకోవటం జరిగింది. మనోనేత్రములు తెరవబడిన ఒక వ్యక్తిలో కలిగినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే ఆ వ్యక్తులు దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకోగలిగిన విధముగా వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగినా, వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటన వెనక ఆ దేవుడు ఉన్నాడు, ఇది దేవునికి తెలియకుండా నా జీవితంలో ఏ కార్యము కూడా జరగట్లేదనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో వాళ్ళు జీవించగలుగుతారు. పరిశుద్ధ మరియ తల్లి ఆ విధముగా జీవించారు. సో మనోనేత్రములు తెరవబడిన వ్యక్తుల యొక్క మొదటి ప్రత్యేకత, వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలను అర్థం చేసుకొని జీవిస్తుంటారు. పరిశుద్ధ మరియ తల్లి ఆ విధముగా జీవించింది. రెండవదిగా పరిశుద్ధ మరియ తల్లి జీవితంలోనికి మనం చూసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి విశ్వసించినటువంటి ఒక కార్యం ఏమిటంటే జీవితంలో ఆమె చేసిన ప్రతి ఒక్క అడుగులో కూడా అదృశ్యమైన దేవుని యొక్క సాన్నిధ్యం ఆమె రుచి చూసి తెలుసుకున్నారు. పవిత్రాత్మ దేవుని యొక్క క్రియలు, పవిత్రాత్మ దేవుడు ఇదిగో అదృశ్యుడై ఆమెతో కలిసి నడిచినట్లుగా పవిత్రాత్మ దేవుడే తన్ను నడిపిస్తున్నదనేటువంటి ఆ గొప్ప విశ్వాసముతో ఆమె ఆ జీవితాన్ని ముందుకు కొనసాగించింది. సో మనం ఈ విధముగా అర్థం చేసుకుంటే మనోనేత్రములు తెరవబడిన విశ్వాస జీవితంలో వాళ్ళు పొందపోయే రెండవ ఆధ్యాత్మిక ఆశీర్వాదం పరిశుద్ధ మరియ తల్లి నుండి మనం నేర్చుకునేది ఏంటంటే నా జీవితంలో అదృశ్యమైన దేవుని యొక్క చూడగలిగే భాగ్యం దేవుడు మనకు ప్రసాదిస్తాడు. దేవుడు వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. పరిశుద్ధ మరియ తల్లి ఎప్పుడు కూడా ఒక అనాథురాలుగా ఎప్పుడు కూడా ఆమెకి అనిపించలేదు. దేవుడు నాతో కలిసి ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు.
పవిత్రాత్మ దేవుని యొక్క అదృశ్యమైన సన్నిధి, ఆ సాన్నిధ్యం నాకు తోడుగా ఉంటుంది. అది యేసుప్రభుని గర్భ సమయం నుండి ఆ యేసుప్రభు మరణించి ఉత్థానుడయ్యే వరకు కూడా, పెంతెకొస్త సమయం వరకు కూడా ఆమె జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకొని చూసినట్లయితే ప్రతిక్షణము కూడా పవిత్రాత్మ దేవుని యొక్క అదృశ్యమైన సాన్నిధ్యం మీద బలమైన విశ్వాసముతోనే దేవుడు నాకు దూరముగా లేదు, ఆయన దేవుని యందు నేను సంచరించుచున్నాను అనేటువంటి గొప్ప విశ్వాసముతో పరిశుద్ధ మరియ తల్లి తన యొక్క జీవితాన్ని జీవించగలిగింది. సో మనం నేత్రములో తెరవబడుతుండగా మనం కూడా పొందబోయే ఒక గొప్ప ఆధ్యాత్మిక మేలు ఏమనగా, మనకు వెనక ఉన్నటువంటి మన జీవితంలో అదృశ్యుడై మనతో కలిసి సంచరిస్తున్నటువంటి ఆ పవిత్రాత్మ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించుటకు మనకు సాధ్యమవుతున్నది. మూడవదిగా పవిత్రాత్మ దేవుని యొక్క ఆ ప్రత్యేకత మనం చూసినట్లయితే, మనోనేత్రము తెరవబడిన తల్లి ఆమె జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మూడవ అంశం ఏమిటంటే, షీ వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానంతో ఆమె జీవించగలిగారు. అందుకే కానా పల్లిలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఈ విధముగా చెప్పటం జరిగింది. ఇదిగో అక్కడ ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడు, ఆ కానా పెళ్ళిలో దేవుడు ఆ సందర్భముగా మరియ తల్లి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభుతో చెబుతూ ఉన్నది, ఇదిగో అక్కడ ద్రాక్షారసం తగ్గిపోతున్నది, వాళ్ళకు ద్రాక్షారసం తగ్గిపోతున్నది. అట్లా చెప్పుటకు ఆమెను ప్రేరేపించినటువంటి ఒక ఆలోచన ఏమనగా, ఇదిగో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయం చెప్పబోతున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాను, అది దేవుని కుమారుడు. ఆ దేవునిలో ఆ దేవుడు కలిగినటువంటి ఔన్నత్యం, ఆ దేవుడు ఎవరో అని అర్థం చేసుకొని, ఆ దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆ గొప్పదనాన్ని అర్థం చేస్తూ ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మరియ తల్లి చెప్పినటువంటి మాట, ఇదిగో అక్కడ ద్రాక్షారసం తగ్గిపోతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప వలన మనోనేత్రములు తెరవబడుతుండగా మనం పొందబోయే మూడవ ఆశీర్వాదం అదే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలము. దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు. మనకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మీద దృష్టి నిలిపి మనం ఎవరు కూడా నిరుత్సాహపడే ఒక స్థాయిలో ఉండదు. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితులను చూసి భయపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు చాలా భయంతో, ఆందోళనతో జీవించే వాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధ మరియ తల్లి ఎన్నడూ కూడా భయముతో, ఆందోళనతో జీవించలేదు. కానీ దానికి కారణం ఆమెలో కలిగినటువంటి ఒక గొప్ప విశ్వాసం. ఆ మనోనేత్రములు తెరవబడి యేసుప్రభు వైపు చూస్తూ ఆమె ధైర్యంగా చెబుతూ ఉన్నది. ఎందుకంటే ఆ దేవునిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని, ఆ దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని పూర్ణ మనసుతో విశ్వసించుకొని ఆ దేవునితో అధికారముతో కూడా చెప్పటం మనం బైబిల్లో చూస్తున్నాము. అయితే మూడవదిగా పరిశుద్ధ మరియ తల్లి ద్వారా పవిత్రాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి ఒక అంశం ఏమిటంటే, నువ్వు విశ్వసించిన దేవుడు ఆ గొప్ప దేవుడు. ఆ దేవునికి అసాధ్యము కూడా ఏది కూడా లేదు. ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు అడుగుతున్నారు, నాకు అసాధ్యముగా ఏదైనా ఉన్నదా? ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ? సో దేవుడు కోరుతున్నారు, దేవుని ప్రజలందరూ కూడా ఆ దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవటానికి మన మనోనేత్రములు తెరవబడాలని ఈరోజు దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తున్నది. అదేవిధముగా మనోనేత్రములు తెరవబడిన పరిశుద్ధ మరియ తల్లి నుండి మనం నేర్చుకునేటువంటి ఒక నాలుగవ కార్యం ఏమిటంటే, షీ వాస్ ఏబుల్ టు బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చెప్పిన వాగ్దానాలంతా కూడా అది నెరవేరుతుందని, ఆ ఏ వాగ్దానము కూడా నెరవేరకుండా ఉండదు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో జీవించగలిగినటువంటి తల్లి మరియ తల్లి. ఈరోజు పరిశుద్ధ మరియ తల్లి ద్వారా పవిత్రాత్మ దేవుడు ఈ ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనలో నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మనం కూడా విశ్వసించాలి. దేవుడు చెప్పినదంతా అది జరిగి తీరుతుంది. అదేమాత్రం దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాలు ఇచ్చే దేవుడు మాత్రం కాదు, ఆ ఇచ్చిన వాగ్దానాలంతా కూడా నెరవేర్చువాడు కూడా దేవుడు. హీబ్రూ లేఖనంలో మనం చూస్తున్నాం, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గివర్ ఆఫ్ ప్రామిసెస్ బట్ పెర్ఫెక్టర్ ఆఫ్ ప్రామిసెస్.
ఆ దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఆ దేవుడు నెరవేరుస్తాడు. ఏమాత్రం నిస్సందేహముగా నాకు ఆ నమ్మదగినటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏ దేవుడు చెప్పినా కూడా అది నెరవేరుతుందనేటువంటి బలమైన విశ్వాసముతో మరియ తల్లి జీవించింది. ఈరోజు పరిశుద్ధ మరియ తల్లి మనలందరినీ కూడా అటువంటి ఒక ప్రేరేపణ ఈ వాక్య పరిచర్య ద్వారా మనలో నింపుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నది. దేవుడు చెప్పిన వాగ్దానాలను నమ్మి మనం జీవించాలి. దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదు. దేవుని యొక్క ప్రణాళికలను మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఆ దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో అది జరిగి తీరుతుంది, దానికి ఒక ప్రతిఫలం వస్తుంది. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అది నెరవేరుతుంది, అది నిష్ప్రయోజనకరంగా ఉండదు అనేటువంటి ఆ బలమైనటువంటి ఒక సందేశం ఈరోజు పవిత్రాత్మ దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. చివరిగా పరిశుద్ధ మరియ తల్లి మనోనేత్రములు తెరవబడిన స్థితిలో విశ్వాస జీవితం జీవించినటువంటి మరియ తల్లి మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, షీ వాస్ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అంటే జీవితంలో అన్ని సమయాల్లో కూడా ఏ పరిస్థితులు అయినా కూడా ఆ దేవుని మీద ఆనుకొని ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఆ జీవించే ఒక ధన్యత పరిశుద్ధ మరియ తల్లి పొందుకున్నారు. మనోనేత్రములు తెరవబడిన వ్యక్తులు ఉన్నటువంటి ఒక 5వ ప్రత్యేకతగా ఆ విధముగా మనం అర్థం చేసుకోవచ్చు. మనోనేత్రములు తెరవబడినటువంటి దావీదు రాజు ఈ విధముగా చెప్తూ ఉంటాడు, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా కూడా నేను దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాను. నా చుట్టూ ఎవరు లేకపోయినా, నా చేతిలో ఏమీ లేకపోయినా కూడా నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నా కాపరి. జీవితంలో నేను చీకట్లో నడుచుకునేటువంటి సమయంలో కూడా, నేను మరణపు లోయకుండా నేను పయనించినప్పటికీ కూడా నేను ఎట్టి అపాయమును నేను భయపడను. ఎందుకనగా నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నా కాపరి. నాకు అవసరమైనదంతా కూడా సమకూర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనేటువంటి చెప్పగలిగే గొప్ప విశ్వాసం దావీదు రాజు కూడా పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? పవిత్రాత్మ దేవుని యొక్క కృప వలన దేవుడు అతని యొక్క మనోనేత్రములు దేవుడు తెరచారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే ఈ వాక్యము, దేవుని యొక్క వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక. అది మన విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశము. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది విశ్వాసులు కూడా అపనమ్మకముతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు, జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసి కొందరు చెప్తూ ఉంటారు, నా జీవితంలో ఏమి జరుగుతుందో అనేది నాకే అర్థం కావటం లేదు, నాకే జీవితం అంతా కూడా అయోమయమైన ఒక పరిస్థితిలో ఉన్నది అని బాధపడి నిరుత్సాహపడి చాలామంది కూడా దేవునికి దూరమై అపనమ్మకముతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అపనమ్మకముతో మన మనసుని సైతానుడు నింపుతూ ఉంటాడు. అబద్ధాలు చెప్పి నీ దేవుడు నీకేం చేశాడు, నీ దేవుడు నీకేదైనా మేలు చేశాడా, ఆ విధమైనటువంటి కొన్ని ఆలోచనలు మన మనసులో నింపి మనలను అపనమ్మకంలోనికి నడిపించేవాడు సైతానుడు. అందుకే ఈరోజు పవిత్రాత్మ దేవుడు ఈ పరిచర్య ద్వారా అందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీవు నీ జీవితంలో సైతానుడు నీకు చెప్తున్నటువంటి అబద్ధాలు వెనక నువ్వు అబద్ధాలను నమ్మవద్దు. అబద్ధ సిద్ధాంతాలు, అబద్ధ ఆలోచనలు వెనక నువ్వు వెళ్ళవద్దు. యోబు దగ్గర కూడా ఒకవేళ సైతానుడు వెళ్ళి అతని జీవితంలో జరిగిన మరణం, అతని జీవితంలో జరిగిన రోగాలు, అతని జీవితంలో జరిగిన నష్టాలు, వాటినన్నిటినీ కూడా పదే గుర్తుకు తీసుకొచ్చి మరలా ఆ యోబుని కూడా దేవుని నుండి దూరంగా చేయటానికి ప్రయత్నించుంటారేమో. కానీ యోబు మాత్రము దేవునిలో బలమైన విశ్వాసము ఉంచుకొని మనోనేత్రములు తెరవబడిన యోబు చెప్తున్నాడు, ఇదిగో నేను మరణాన్ని చూడట్లేదు, నా జీవితంలో నా పరిస్థితుల వైపు నేను చూడలేకపోతున్నాను. ఎందుకనగా దేవుడు నా మనోనేత్రములు తెరచాడు. అందుకే నేను ఎప్పుడు చూసేదే వెలుగును, నేను ఎప్పుడు చూసేదే దేవుని యొక్క సన్నిధి, నేను ఎప్పుడు చూసేదే దేవుని యొక్క ఆశీర్వాదపు హస్తం నా మీద ఉంచినట్లుగా నాకు అనిపిస్తుంది. యోబు మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి ఒక నమ్మకం ఏమిటంటే, నాకు కోల్పోయిన దానికంటే అధికమైన విధముగా
నేను అడిగిన దానికంటే అధికముగా, నాకు కోల్పోయిన దానికంటే అధికముగా ఇవ్వగలిగే దేవుని యొక్క సాన్నిధ్యం నేను ఈ బూడిదలో కూర్చొని నేను చూడగలుగుతున్నాను, ఆస్వాదించగలుగుతున్నాడు అని యోబు వాక్యము ద్వారా చెప్పటం జరిగింది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మా అందరి మనసులోనికి దేవుడు ఇటువంటి ఒక బలమైన ఆలోచన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఒక ప్రార్థన మన మనసులో పవిత్రాత్మ దేవుడు ఉంచునుగాక. దేనికోసం ఉన్నటువంటి ప్రార్థన మనం కలిసి ప్రార్థించాలి. దేవా, నా మనోనేత్రములో తెరవుము దేవా, నీ పవిత్రమైన వెలుగును చూచినట్లుగా నా మనసును వికాసము చేయుము దేవా. చాలా వరకు కూడా ఆ మనసు వికాసము పొందకుండా చాలా వరకు కూడా ఇరుకైన చీకట్లో భయంకరమైనటువంటి ఆ భయము పుట్టించే భయంకరమైన నిరాశ నిస్పృహ ఆలోచనలో మీరు కృంగిపోతున్నారేమో. పవిత్రాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు నిరాశ నిస్పృహ ఆలోచనలో కృంగిపోయే అవసరం లేదు. చేయవలసినది ఒకటే, నువ్వు ప్రార్థించు, నీ మనోనేత్రములు తెరవమని పవిత్రాత్మ దేవునితో నువ్వు వేడుకుందువేనే తప్పకుండా ఆ దేవుడిని కళ్ళు తెరచుటకు సిద్ధముగా ఉన్నాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖనములో 5వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. మనం దృష్టి వలన జీవించే వాళ్ళం కాదు, విశ్వాసము వలన నడుచుకునే వాళ్ళము. అయితే ఈ లోకస్తులందరూ కూడా దృష్టి వలనే జీవిస్తుంటారేమో, కానీ దేవుని నమ్ముకునేటువంటి మనమందరం కూడా విశ్వాసము వలన బ్రతికే బిడ్డలం, దేవుని యొక్క పిల్లలం మనమందరం కూడా. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. దేవా, యోబు వలె క్లిష్ట పరిస్థితి మధ్యలో నేనున్నప్పుడు కూడా, భయంకరమైన సమస్యల మధ్యలో నేనున్నప్పటికీ కూడా దేవా, ఆ సమస్యల వైపు చూడకుండా ఆ దేవుణ్ణి చూసే భాగ్యం, ఆ సమస్యల మధ్యలో కూడా ఆ దైవ దర్శన భాగ్యముతో మా అందరిని కూడా దీవించమని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మరియ తల్లి వలె మనోనేత్రములు తెరవబడి ఈ ఐదు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములు కూడా పొందుకొని విశ్వాసముతో నడుచుకునే వాళ్ళముగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సాధ్యం వాళ్ళందరూ కూడా కన్నులు మూస్తూ చేతులు జోడించండి. దయగల సర్వేశ్వర ప్రభు యేసయ్య, ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం, ఒక ప్రార్థన దేవా మాకు నేర్పించి ఉన్నారు. మనోనేత్రములో తెరవబడాలనేటువంటి ఒక ఆలోచన మీరు మా హృదయంలో ఉంచారు. దేవా, ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ బిడ్డలమైన మేమందరం కూడా బలహీనులం. జీవితంలో రకరకాల సమస్యలు ఎదురయ్యేటప్పుడు సైతానుడు ఆ యొక్క సమస్యలతోనే దేవా నీ నుండి మా అందరినీ కూడా దూరం చేయాలని ప్రయత్నించుకుని భయంకరమైన విశ్వాస జీవితంలో కూడా అపజయానికి గురి అవుతున్నటువంటి సమయంలో మేమున్నాము. ప్రార్థిస్తున్నాము తండ్రి, మా విశ్వాసాన్ని పెంపొందించుము దేవా. సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవా, నిన్ను విడిచిపెట్టకుండా ఉండుటకు ప్రార్థిస్తున్నాం. నీ అద్భుతకరమైన ఆ స్వస్థతనిచ్చే గాయపడిన హస్తముతో మా కన్నులను తాకుము దేవా, మా కన్నులను తెరవుము దేవా. మనోనేత్రములు తెరవబడి జీవితంలో ప్రతి క్షణం నీ దర్శన భాగ్యమును చూసి ఆ దర్శన భాగ్యములో, ఆ సౌభాగ్యములో ఈ విశ్వాస జీవితం బలమైన విధముగా పట్టుదలతో నిన్ను విడిచిపెట్టకుండా వెంబడించు భాగ్యం నీ బిడ్డలమైన మేమందరికీ కూడా దయచేయమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.